కార్యక్రమానికి కారకుడు శ్రీకాంత్ గారు, వీరభద్రరావు గారు, శ్రీవాణి గారు, మనందరం కూడా ఇలా అభిమానంతో ఒక పిలిపించినప్పుడు మీరందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. వేళ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ వల్ల ఏమో కొంత లేట్ అయిపోయింది, బాబు గారు సుధీర్ గారు స్పీచ్ వల్ల కొంత లేట్ అయిపోయింది అని చేత నేను తగ్గించుకుంటూ విషయాలని బాబు చెప్పాడు కనుక, అలాగే రాజు గారు కానీ మన అందరూ చెప్పారు కనుక నేను కూడా తగ్గించుకుంటాను, ఎందుకంటే ఇప్పటికే టైం లేట్ అయిపోయిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారు నాకు సంవత్సరం కిందటే అనౌన్స్ చేస్తూ మూడోసారి రాజప్పను ముచ్చటగా గెలిపించాలని చెప్పి పిలిపించారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నేను తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తాను, మిమ్మల్ని సపోర్ట్ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వచ్చి జైల్లో సపోర్ట్ చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ తోటి కలపాలని చెప్పి ప్రయత్నం చేసి మూడు పార్టీ కూటమి మీద ఏర్పాటు చేశారు. కూటమి ఏర్పడిన తర్వాత జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అంతా కూడా ప్రోత్సాహంతో ఇలా గవర్నమెంట్ వస్తుందని చెప్పి నమ్మకంతో ఇలా ముందుకెళ్ళడం జరిగింది. ఎలక్షన్ అంతా కూడా మనం అంతా కూడా నెగ్గుదనే మనం అందరం వేయటం. దీనికి కారణం టోటల్ గా జనం అందరూ కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవటం, దాని మీద పూర్తిగా మనం వాతావరణం కనపడటం, మనం ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవ సభ కింద మనం బాబు గారు కానీ మరి బీజేపీ నాయకులు కానీ మేము కానీ తిరుగుతున్నప్పుడు కనపడటం, అలాగే పట్టణంలో కానీ విలేజ్లో కానీ, పట్టణ విలేజ్ అన్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగా మరి ప్రజలందరూ కూడా బయటకు వచ్చి సపోర్ట్ చేయడం మనకి మన శుభసూచనగా మనకు కనపడ్డది. దాంతో విజయం సాధిస్తానన్నది అనుకోవడం ఖచ్చితంగా జరిగింది. జరగడమే కాదు, ఎన్నికల్లో కూడా ఎలక్షన్ టైంలో కూడా మరి ఎంత వేవ్ ఉన్నా మనందరం కూడా గ్రామాల్లో బాధ్యత తీసుకుని పనిచేస్తేనే అది విజయం సాధిస్తాం. మనం ఆ ఎలక్షన్ లో కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురు కూడా కలిసి పనిచేసాం, అని చేత ఇలా విజయం సాధించాం. మా నాయకులందరూ కూడా మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి కూడా పెద్దలందరూ కూడా గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, పట్టణాల్లో కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు. పనిచేసిన వాళ్ళు విజయం సాధించడం జరిగింది. నేను కూడా ఒక పార్టీ కార్యకర్త నుంచి పెరిగాను కనుక, ఒక ఎమ్మెల్యేగా చేసి మంత్రి చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను కనుక ప్రజలు కూడా ఒక మంచి వాతావరణం కనపడదు. ఎందుకంటే బాగానే చేస్తాడు అని చెప్పి ఇలా కనపడదు. దాని తోడు ఇలా జనసేన, బీజేపీ కలుపుతో పూర్తిగా మరి ప్రజలందరూ కూడా మొగ్గు చూపించారు. అంచేత ఇప్పుడు బాగా నెగ్గిన తర్వాత ఇవాళ శ్రీకాంత్ గారు మొదటిసారిగా, అంటే మనం తిరిగాం, గ్రామాల్లో తిరిగాం, పట్టణాల్లో తిరిగాం, వాటిని తిరిగాం, కానీ ఇలా అందరినీ కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం చోట కలిపింది వేళ శ్రీకాంత్ గారు, వీరభద్రరావు గారు, శ్రీవాణి గారు కలిపారు. వారికి ఒకసారి అభినందన తెలియజేసుకుంటూ, మనందరం కూడా మన భవిష్యత్తులో వేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్నది మనందరం ఒకటే. పార్టీ వేరు కానీ ఒక కూటమి ఏర్పడిన తర్వాత ఆ గ్రామాల్లో అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ మనందరం కలిసి పనిచేయవలసిందే. వేరే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే నేను కూడా దగ్గర చెప్పాను, అధికారులు చెప్తాను. బాబు గారు కూడా మనతో పనిచేస్తున్నాడు. బాబు గారు కూడా మనం హామీ ఇచ్చాం. బాబు గారు కూడా ముందుకు పైకి తీసుకెళ్ళవలసిన బాధ్యత మనం తీసుకుంటున్నాం. అన్యాత మనం కోరిక ఏంటంటే, మేము అందరం కోరిక ఏంటంటే, ఇంకా గ్రామాల్లో 1-2 గ్రామాల్లో మనస్పర్ధలు ఉన్నాయి. జనసేన కానీ, టీడీపీ కానీ, అలాగా అవి కూడా ఉండకూడదు. ఎందుకంటే పాలసీ ప్రకారం మనం వెళ్ళవలసిందే. మా వ్యక్తిగతంగా ఉంటే పక్కన పెట్టండి. మన పాలసీ ప్రకారం మనము అందరూ కూడా ముగ్గురు కలిసి ఏ కార్యక్రమం జరిగినా ముగ్గురు కట్టడం, ముగ్గురిని పెట్టడం, కార్యక్రమం చేయడం మనం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇలా భవిష్యత్తులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మనం ఇలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేసాం. ప్రతాపురంలో కానీ, సామర్లకోట కూడా పట్టణాల్లో ప్లాన్ చేసుకున్నాం. అలాగే గ్రామాల్లో కూడా ఏం చేయాలనేది కూడా ఎప్పటికప్పుడు నేను అధికారులతో మాట్లాడుతున్నాను. మాట్లాడి పూర్తి చేద్దానని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ, ఈరోజు మరి తగ్మానంతో మీరందరూ వచ్చారు. అందరూ కలపడం ఎలాగనుకుంటే ఏళ్ళు వచ్చారు ఎదరికి చేత ఏళ్ళకి అభినందన తెలియజేసుకుంటాం. మనం కూడా పదే కలుపుతారు. ఒక దానితో కాదు, ప్రతి విషయంలో కూడా ఏం జరిగినా కార్యక్రమం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక మీటింగే పెట్టుకుని మనం కలిసి మాట్లాడుకుని మనం ముందుకెళ్తారని చెప్పి మీరందరూ కూడా, పెద్దలందరూ కూడా ఈ గ్రామాల లెవెల్లోంచి మరి పైలాగా కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని ఈరోజు మరి అందరూ కూడా వచ్చినందుకు మరి అభినందన తెలియజేసుకుంటూ, అలాగే బాబు గారికి, రాజు గారికి, మరి అలాగే మన వెంకటరమణ గారికి, మరోసారి మా డిఎస్పీ గారు, మా మిత్రులు. ఎలక్షన్ టైంలో నాకు ఎలక్షన్ వచ్చింది,
నీకు ప్రచారం వద్దని చెప్పి నాకు ఫోన్ చేశాడు. నేను అడగలేదు అతను. మేము ఎప్పుడో 78 నుంచి మేము కలిసి పనిచేసాం, ఉద్యమాల్లో పనిచేసాం. నేను వచ్చి ఫోన్ చేస్తాను, రావయ్య బాబు వస్తానంటే అభ్యంతరం ఏంటంటే రాను. అన్ని రోజులు వచ్చి మన దగ్గర ఉండి ప్రచారం చేసుకెళ్ళాడు. మళ్ళీ ఇవాళ కూడా మరి కార్యక్రమం పెట్టినప్పుడు కూడా వచ్చి ఈ కార్యక్రమం మన కార్యక్రమం పాల్గొన్నాడు. మరి ఆయన కోనసీమ జిల్లా అయినా మా మీద అభిమానం చూపినందుకు ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా నేను బాధ్యతే ఉంటాను. మనం నాకు సమస్యలు తీసుకురాకండి, డెవలప్మెంట్కే సహకరించండి ప్రతి ఒక్కరని చెప్పి తెలియజేసుకుంటూ మీరు అభిప్రాయ భేదాలు తెచ్చుకుని నన్ను ఇబ్బంది పెట్టడం చెప్పడం. నేను రూడ్గానే పోతాను, ఒకటి మనకి పెట్టుకున్నారనుకో నేను రూడ్కి వెళ్తాను, తప్పుడుగా నేను సహకారం చేయను ఎప్పటికని చెప్పి మేము తెలియజేసుకుంటూ మన డెవలప్మెంట్కే ప్రాధాన్యత అని చెప్పి తెలియజేసుకుంటూ జరుగుతుంది. TV24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662 16699.